కళలు కళాకారులు ఎక్కడైతే పోషింపబడతారో అక్కడ ధనధాన్యాలకు లోటు ఉండదని జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ ఎండి చిన్ని హరీష్ గుప్తా జనసేన పార్టీ నాయకులు వలవల తాతాజీ అన్నారు. జంగారెడ్డిగూడెం అభినయ కూచిపూడి నాట్య అకాడమీ నందు ఉగాది పురస్కరించుకునే గజ్జ పూజ జరిగింది. ఆ అకాడమీ నాట్యచారిణి శీలా రూపాదేవి ఆధ్వర్యంలో నృత్య కళాకారులు మొవ్వ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. నటరాజస్వామికి పూజలు నిర్వహించారు. నూతన కళాకారులను ఆశీర్వదించారు. 5 అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుంచి జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో అభినయ కూచిపూడి నాట్య అకాడమీ ఆధ్వర్యంలో అనేక నృత్య ప్రదర్శనలు సైతం జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం ఈ అకాడమీకి ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించి భవనాన్ని నిర్మిస్తే ఎందరో కళాకారులకు బాసటగా నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నృత్యం నేర్చుకోవడం వల్ల దానిని సాధన చేయడం కారణంగా ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందం కలుగుతుందని వెల్లడించారు. ఇంటికో నృత్య కళాకారుని ఉండాల్సిన అవసరం నేటి కాలంలో ఉందని తెలిపారు. నృత్యం నేర్చుకోవాలని ఆశ ఉంటే సరిపోదని కృషి పట్టుదల ఎంతో అవసరమని రూపాదేవి తెలియజేశారు. ప్రతి యువతి యువకుడు ఏదో ఒక రంగంలో రాణిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని సూచించారు. ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు ఇక్కడ జరిగిన గజ్జ పూజ రూపాదేవి గారి ద్వారా పిల్లలందరికీ ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలనే విధానం మొత్తం నేర్పిస్తున్నారు. అందరికీ ఆశీస్సులు. నమస్కారం అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇలా నేను మొదటిసారి చూడడం ఈ కార్యక్రమాన్ని. సో ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి, రూపాదేవి గారికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. నమస్కారం. ఈ రోజున పవిత్ర పర్వదినం రోజున అందరికీ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మన ఈ చుట్టుపక్కల మన ఏజెన్సీ గ్రామానికి గాని, మన జిల్లాలో గాని మనకు ఎంతో గర్వకారణమైన మన రూపాదేవి టీచర్ గారు ఈ రోజున పిల్లలందరికీ కూడా గజ్జ పూజ అన్నది చాలా నాట్యంలో చాలా ముఖ్యమైన విషయం. ఈ పూజ చేసుకుని ఆ భగవంతుడి ఆశీస్సులు, ఆ శివ పరమాత్ముడి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఇంతటి మంచి అవకాశం ఈ పండుగ రోజున ఆ సోదరి రూపాదేవి టీచర్ గారు మరొకసారి మమ్మల్ని అభిమానించి ఎప్పుడు మా ప్రేమ ఎప్పుడు మీపై అలాగే ఉంటుంది మేడం గారు. కంపల్సరిగా మరొకసారి చెప్తున్నాను, ఈ చుట్టుపక్కల మన అందరికీ కూడా చాలా గర్వకారణం. కాలి గోటు కాడి నుంచి పైన తల వెంట్రుక వరకు కూడా నాట్యంలో లీనమైతేనే మనం ఎంతో దానిలో కళని ప్రోత్సహించినట్టు అవుతుంది. మనకి పేరెంట్స్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ముందు నాట్యంతో పాటు మేడం గారి దగ్గర ఒక సంస్కారం కూడా నేర్చుకుంటాం. మా పిల్ల కూడా 5 సంవత్సరాలు, మా పాప కూడా 5 సంవత్సరాలు నాట్యంలో చేయించుకోవడం వల్ల ఏంటంటే ముందు స్టేజ్ ఫీర్ పోయిందండి. పేరెంట్స్ అందరికి చెప్పేది ఏంటంటే ఎంకరేజ్ చేయండి బాగా. ఒక్కొక్క పిల్లలో ఒక్కొక్క ఆర్ట్ ఉంటుంది. ఇందాక పాప ఉంది, ఫోటో అనగానే టక్మన్న ఫోజ్ ఇచ్చింది. అలాగా చాలా హ్యాపీ అనిపించింది. అలా ఒక్కొక్కరు ఏంటంటే తెలియకుండానే దానికి అలాగా ఇదవుతుంటారు. ముందు సమాజంలో ఆ కళ వల్ల, ఆ నాట్యం వల్ల ఒక స్టేజ్ ఫీర్ పోతుంది. వాళ్ళ ఎదుగుదలకి, వాళ్ళలో ఉన్న టాలెంట్ ని బయట పెడతానికి ఈ రోజున మా పాప వెటనరీ డాక్టర్ గా చదువుతుంది. చాలా ఆనందం. మేడం గారి శిష్యరికంలో ఎంతో మంది అలాంటి నా పిల్లల లాంటి ఎంతో మంది పిల్లల్ని తయారు చేసిన ఆ కళామ తల్లికి మరొకసారి శిరస్సు వంచి పాదం తెలుపుకున్నాం. పండగ పూట మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు. అభినయ కూచిపూడి నాట్య అకాడమీ నృత్య పాఠశాలలో ఈ రోజు గజ్జ పూజ మహోత్సవం జరుగుతుంది. ఇది మువ్వధారణ. తొలుత విద్యార్థులందరూ కూడా ఈ యొక్క మువ్వధారణ అన్నది సులువుగా అర్థం కావాలంటే ప్రతి విద్యార్థి కూడా అక్షరాభ్యాసత ఎలా చేస్తారో ఈ గజ్జ పూజ కూడా అలాగే చేస్తారు. ఇలా జరిగిన తర్వాత వాళ్ళలో ఏకాగ్రత, పరిణితి పెరిగి ఒక నర్తకిగా వాళ్ళు పరిపూర్ణులు కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇలాంటి అవకాశాన్ని కలగజేసినటువంటి తల్లిదండ్రులకు, ఈ యొక్క పాఠశాల అభివృద్ధి గురించి ప్రతి పెద్దలు కూడా ప్రోత్సహిస్తూ సహకరిస్తున్నటువంటి వారందరికీ జంగారెడ్డిగూడ పట్టణంలో మాక్సిమం నేను తెలియని వాళ్ళు ఉండరు. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క సంస్థ అభివృద్ధి కోసం అందరూ తోడ్పాటు అందించాలని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.